హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరో నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేమంటే లా క్లర్క్స్ నోటిఫికేషన్. మరి లా క్లర్క్స్ నోటిఫికేషన్ గురించి ఇక్కడ చూడబోతున్నాం. మరి మనకు అందరికీ ఎంతో క్రేజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ అయితేనేమి, ఎగ్జామినర్, టైపిస్టు, కాపీస్టు, స్టెనో, ప్రాసెస్ సర్వర్, సబార్డినేట్స్, డ్రైవర్సు ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్గా రాలేదు. మేబీ నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశాలు బాగా పుస్తకంగా కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఈ యొక్క లా క్లర్క్స్ నోటిఫికేషన్ చూడబోయే ముందుగా ఆల్రెడీ మనకు తెలంగాణ హైకోర్టు నుంచి జాబ్స్ రావడం జరిగింది. 1673 వేకెన్సీస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి. ఇక్కడ అన్ని రకాల ఉద్యోగాలకు వస్తున్నాయి. మరి దీనికి ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ కావడం జరిగింది. ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన యొక్క నెంబర్కి కాల్ చేయండి. మీరు ఒకవేళ మన గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ నెంబర్కు యాడ్ మీ కోర్టు జాబ్స్ అని పెడితే మిమ్మల్ని కోర్టు జాబ్స్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి సార్ చూస్తే ఇక్కడ లా క్లర్క్స్ ఖాళీల సంఖ్య కేవలం 5 మాత్రమే. ఇక 5 కూడా ఏమంటే పర్మనెంట్ కాదండి, ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఇక కాంట్రాక్ట్ బేసిస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే మినిమం 1 ఇయర్ ఉంటుంది. దీన్ని అప్ టు ఎక్స్టెన్షన్ 4 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తారనమాట. అంటే 1 ఇయర్ అయితేనే తీసివేరు, కానీ 4 సంవత్సరాల వరకు మనం ఇక్కడ పని చేసుకోవచ్చు. అయితే లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 17 జనవరి 2025 నాడు మనకు లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించిన ఏజ్ ఎంత ఉండాలంటే అప్ టు 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు. యాజ్ ఆన్ 1 జనవరి 2025 అయితేనేమి, లేదా 1 జూలై 2025 అయితేనేమి. మరి ఏముండాలంటే డిగ్రీ పాస్ అయ్యి లా ఉండాలన్నమాట. సో డిగ్రీలో లా అంటే ఎల్ఎల్బి అనుకోండి. సో డిగ్రీ లాలో పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు మీరు పోటీ పడవచ్చు. మొత్తం ఖాళీ సంఖ్య 5 ఉన్నాయి. ఈ 5 కూడా ఎక్కడ ఉంటాయి మనకు జిల్లా కోర్టులో కాదు, హైకోర్టులోనే మనకు ఉంటాయి. సో కన్సల్టేటెడ్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మనకి ఎంత వస్తుందంటే 35,000 రూపీస్ పర్ మంత్ కన్సల్టేట్గా వస్తుంది. ఇది మనకు వచ్చినటువంటిది. మరి సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ అంటే ఏముండదు. ఒక ప్యానల్ మెంబర్స్ ఉంటారు. ఎవరైతే అప్లై చేస్తారో ఈ అప్లికేషన్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఒక అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఫిల్అప్ చేసుకొని ఏ విధంగా చూసుకుని అప్లై చేసిన తర్వాత ఆ యొక్క ప్యానల్ మెంబర్స్ వాళ్ళందరినీ కూడా ఈ అప్లై చేసిన వాళ్ళు పిలుస్తారన్నమాట. పిలిచిన తర్వాత ఇక ప్యానల్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా క్యాండిడేట్ పిలుచుకొని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎవరైతే బెస్ట్ పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకు ఈ యొక్క లా క్లర్క్స్ అనేది కాంట్రాక్ట్ బేసిస్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మరి అతి త్వరలో అయితే మాత్రం మనకు జాబ్స్ రాబోతున్నాయి మిత్రమా. ఇప్పటికే తమిళనాడు తెలంగాణ నుంచి వచ్చింది కాబట్టి ఏపీ ఎస్సీసీన్స్ కూడా వస్తున్నాయి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇమ్మీడియట్గా మీరు కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. కోర్స్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఉత్తమ్స్ అకాడమీ నుంచి తీసుకొని మీరు ప్రతిరోజు అక్కడ కోర్సును చదువుకుంటూ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.